ప్రైమ్ టైం వంటేరు ప్రతాప్ రెడ్డి ఓ మాస్ లీడర్. గులాబీ అధినేత కేసీఆర్తో ఢీ అంటే ఢీ అంటూ 2 సార్లు పోటీ పడిన వ్యక్తి. అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనాలనేది ఆయన జీవితాశయం. కానీ ఎంతగా ప్రయత్నించినా ఇప్పటి వరకు ఆ ఆశ మాత్రం తీరలేదు. ప్రజల్లోనే ఉంటారంటూ నియోజకవర్గంలో మంచి పేరే ఉంది. కానీ కాలం మాత్రం కలిసి రావట్లేదు. ఇక మీదటైనా ఎమ్మెల్యే ఆశ తీరుతుందని గ్యారంటీనూ లేదు. ఇలాంటి సమయంలో ఆయనకు బంపర్ ఆఫర్ వచ్చింది. తన జీవితాశయం నెరవేర్చుకునే సదావకాశం తలుపు తట్టింది. ఇక చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల, హరీష్ కు సిద్దిపేట, ఆయా నేతలకు కంచుకోట లాంటి నియోజకవర్గాలు. అక్కడ వారు వెళ్లి ప్రచారం చేయక్కర్లేదు. జస్ట్ నామినేషన్ దాఖలు చేస్తే చాలు, ఓటర్లంతా ఆటోమేటిక్ గానే ఓట్లు వేసేస్తారు. మరి గులాబీ అధినేత కేసీఆర్ కు అంత బలమైన నియోజకవర్గం ఉందా అంటే లేదనే చెప్పాలి. గత 2 సార్లు గజ్వేల్ నుంచి ఆయన పోటీ చేసి ఘన విజయాలే సాధించినా ఇప్పటికీ కేసీఆర్ కు గజ్వేల్ కంచుకోట కాదు. అందుకే కుప్పం, పులివెందులలా కేసీఆర్ కూడా గజ్వేల్ ను మలుచుకోవాలని స్కెచ్ వేశారు. నియోజకవర్గంలో తనకు ఎదురు నిలిచే నేత లేకుండా చేసుకునేందుకు రెడీ అయ్యారు. తెలంగాణలో కొనసాగుతున్న గులాబీ ఆకర్ష్. గులాబీ గూటికి వంటేరు ప్రతాప్ రెడ్డి. భావ సారూప్యత, సిద్ధాంతాలు లాంటి పదాలు ఇప్పటి రాజకీయాలకు అస్సలు సంబంధం లేని పదాలుగా మారాయి. భవిష్యత్ గురించి నేతలు ఆలోచించడమే మానేశారు. ప్రస్తుతం తమకు ఏం దక్కుతోందనేదే ఇప్పటి నేతల లెక్క. ఎప్పుడో ఏదో వస్తుందని ఎదురు చూసే రోజులు పోయాయి. అప్పటి వరకు ఒంటి కాలిపై లేచిన ప్రత్యర్థి పార్టీలోకి ఏమాత్రం సంకోచం లేకుండా జంప్ అయిపోతున్నారు ప్రస్తుత నేతలు. ఇప్పుడు ఆ జాబితాలో వంటేరు ప్రతాప్ రెడ్డి చేరిపోయారు. ఏ పార్టీ అధినేత అయినా పార్టీ గెలుపు కోసం శ్రమిస్తారు తప్ప తన గెలుపు కోసం ఆలోచించరు. ఎందుకంటే వారికి కంచుకోటం లాంటి నియోజకవర్గాలు ఉంటాయి. కేసీఆర్ కూడా తనకు అలాంటి నియోజకవర్గాన్ని తయారు చేసుకోవాలని భావిస్తున్నారు. తనకు పోటీగా నిలబడడానికి ప్రత్యర్థి పార్టీలో నేతలు కూడా ఉండకుండా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకు గజ్వేల్ సరైన వేదిక అని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున వంటేరు ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తుంకుంట నరసారెడ్డి బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి వంటేరుపై కేసీఆర్ 19,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎన్నికల తర్వాత పరిణామాలు మారిపోయాయి. టీడీపీ తరపున పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన వంటేరు టీడీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ అధికార పీఠని టార్గెట్ గా పెట్టుకున్న మహాకూటమి టీఆర్ఎస్ కు మూలస్తంభమైన కేసీఆర్ నే పడగొట్టాలని వ్యూహాలు రచించింది. అప్పటికే 2 సార్లు గజ్వేల్లో పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ప్రతాప్ రెడ్డిని కూటమి తరపున బరిలో నిలిపింది. కేసీఆర్ ను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తానంటూ హరీష్ శపథాలు చేస్తే కేసీఆర్ ను ఓడించి సత్తా చాటుతానని వంటేరు ప్రతాప్ రెడ్డి సవాల్ విసిరారు. అయినా వంటేరుకు ఓటమి తప్పలేదు. శక్తికి మించి ఖర్చు పెట్టి మరీ దెబ్బతిన్నారు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా ఆయన కల కలగానే మిగిలిపోయింది. వచ్చేసారి కూడా గెలుస్తానన్న అనుమానం ఆయనలో మొదలైంది. సరిగ్గా అలాంటి సమయంలో ఆయనకు టీఆర్ఎస్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. తమ పార్టీలో చేరమంటూ టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందింది. టీఆర్ఎస్ అధినాయకత్వం తమ పార్టీలో చేరాలని ప్రతాప్ రెడ్డిని కొద్ది రోజుల క్రితం సంప్రదించింది. టీఆర్ఎస్ లో చేరితే తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే 3 సార్లు పోటీ చేసి ఓడిపోయి డీలా పడిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ ఆఫర్ పట్ల సానుకూలంగా స్పందించారు. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎమ్మెల్సీగా లేదా జడ్పీ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని, ఒకవేళ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళితే తనకు గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి
టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారట. ఆయన అభ్యర్థనపై టీఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా స్పందించడంతో గులాబీ కండువా కప్పుకుంటున్నారు. గజ్వేల్లో బలమైన అనుచరుల వర్గం ఉన్న ప్రతాప్ రెడ్డి 2 సార్లు కేసీఆర్ పై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో ఆయన కేసీఆర్ పై తీవ్రమైన పోరాటమే చేశారు. పోలీసుల వేధింపులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో ఒంటేరు తప్పనిసరిగా గెలుస్తారు అన్నంతగా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటేరు లాంటి వ్యక్తిని ప్రత్యర్థిగా ఉంచుకోవడం కంటే తనకు అనుచరుడిగా మార్చుకుంటేనే బెటర్ అన్న అంచనాకు వచ్చిన కేసీఆర్ వెంటనే తన ప్లాన్ ను అమలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తను లోక్సభకు పోటీ చేస్తే తన స్థానంలో అవకాశం కల్పిస్తానని ఒంటేరుకు హామీ ఇచ్చారు. ఒకవేళ అలా జరగకపోతే ఎమ్మెల్సీని చేస్తానని స్పష్టం చేశారు. అలాగే ఒంటేరు తనయుడికి జడ్పీ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పారట. దీంతో మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశారు. ఇలా విన్ అండ్ విన్ పాలసీతో కేసీఆర్ ఒంటేరులు చేతులు కలిపారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు అన్నదానికి ఒంటేరు ఉదంతమే మరో ప్రత్యక్ష ఉదాహరణ. అన్నీ కలిసి వస్తే ప్రతాప్ రెడ్డి తన రాజకీయ లక్ష్యమైన ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ నుంచి ఈ టర్మ్లోనే నెరవేర్చుకునే అవకాశం ఉంది.